కేరళ నర్స్ నిమిషప్రియ కేసులో సంచలన మలుపు తీసుకుంది కేసు. తాజాగా ఉరిశిక్ష ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఇక ఆమెకు ఆ ఉరిశిక్ష నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇదైతే ఆ క్షమాభిక్షలాగా అక్కడ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్వీకరించి ఆమెను వదిలేస్తారనుకున్న సందర్భంలో తాజాగా దీనికి సంబంధించి ఎవరైతే బాధిత కుటుంబానికి సంబంధించి ఉన్నారో యెమెన్లో వారు సంచలన ప్రకటన చేశారు. నిమిషప్రియను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ కూడా వారు సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనంటూ తాజాగా పట్టుబడుతుంది. నేరానికి క్షమాపణ ఉండదని ఆ మృతుడు సోదరుడు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ ఫతా మెహదీ తాజాగా స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి ఎంత మాత్రం కూడా అంగీకరించబోమంటూ తాజాగా వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం అతడు ఫేస్బుక్లో ఈ పోస్ట్ పెట్టారు. దీంతో పూర్తిగా ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడినా కూడా పూర్తిగా వారైతే వెనకడుగు వేసినట్టు కనిపించట్లేదు. మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కాదు, చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ చివరి నిమిషంలో ఈ యొక్క ఉరిశిక్ష అనేది కాస్త వాయిదా పడడంతో ఒక సానుకూల సందేశాలు, సానుకూలమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనకు కనిపించింది. ఇక వారు ఒప్పుకున్నారు కావచ్చు, బ్లడ్ మనీకి ఈ శిక్ష నుంచి నిమిషప్రియ బయటపడుతుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు. బట్ ఇక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదన్నారు అబ్దుల్ ఫతా మెహదీ. అలాగే మేము ఎదుర్కొన్నటువంటి ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు, ఈ వాయిదాను మేము ఊహించలేదని కూడా వెల్లడించారు. అంటే ఉరిశిక్ష గంటల ముందు ఆగిపోవడాన్ని వారు ఊహించలేదని కూడా చెప్తున్నారు. సో డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం, మాకు న్యాయం దక్కాల్సిందేనంటూ అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేశారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దంటూ కూడా వ్యాఖ్యానించారు.